సో ఫ్లిప్‌కార్ట్ టెలికాలింగ్ జాబ్స్ అండి. హ్యాపీగా ఇంట్లో ఉంటూనే వర్క్ చేసుకోవచ్చు మీరు. పార్ట్ టైమ్ లాగా చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ లాగా కూడా చేసుకోవచ్చు మీరు వర్క్. ఈ జాబ్‌కి స్టూడెంట్స్ కానీ, ఎంప్లాయీస్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఈ జాబ్‌కి. ఇంకా మీరు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా సాలరీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఫ్రెషర్స్‌కి అయితే 10,000 పర్ మంత్ ఉంటుంది. ఇంకా ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 20,000-40,000 ప్లస్ ఉంటుందండి మీకు. నేను కంప్లీట్ అప్లికేషన్ డీటెయిల్స్‌తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి ఈ జాబ్‌కి. ఇంకా ఈ జాబ్‌కి బోత్ మేల్ అండ్ ఫీమేల్స్ అప్లై చేసుకోవచ్చు. మీరు తెలుగులో కూడా వర్క్ చేసుకోవచ్చండి. తెలుగు ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్‌గా చూసి అప్లై చేసుకోండి. అప్పుడే అర్థమవుతుంది. వాట్సాప్ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీకు ఫాలో చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. సో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి మీకు. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది మీకు. ఫ్లిప్‌కార్ట్ టెలికాలింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అని. మీరు ఇంట్రొడక్షన్ చూసుకోవచ్చండి. ఫ్లిప్‌కార్ట్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ లార్జెస్ట్ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ అండి. మనందరికీ తెలిసిందే కదా ఫ్లిప్‌కార్ట్ ఇండియాలోనే పెద్ద కంపెనీ అని. ఇంకా టెలికాలింగ్ రోల్స్ ఇన్వాల్వ్స్ కంప్యూటర్ సపోర్ట్, సేల్స్, ఆర్డర్ రిలేటెడ్ అసిస్టెంట్స్ ఉంటాయి మీకు. మీకు ఆర్డర్ రిలేటెడ్‌గా వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట మీరు. వర్క్ ఫ్రమ్ హోమ్ టెలికాలింగ్ జాబ్స్ ఆర్ హై డిమాండ్ డ్యూ టు ఫ్లెక్సిబిలిటీ అండ్ నో ఇన్వెస్ట్మెంట్ అండి. మీకు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ కూడా లేకుండా మీరు ఫ్లెక్సిబుల్ టైంలోనే వర్క్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఫ్రీగా ఉన్న టైంలో కానీ వర్క్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ రిక్వైర్డ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి మీకు. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది బేసిక్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది మీకు. మీకు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలండి. ఇంకా రిక్వైర్డ్ స్కిల్స్ చూసుకున్నట్లయితే స్ట్రాంగ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి మీకు. మీకు కమ్యూనికేట్ చేయగలిగే స్కిల్స్ ఉండాలి మీకు. నెక్స్ట్ ఇక్కడ ఎబిలిటీ టు హ్యాండిల్ కస్టమర్ క్వైరీస్ పేషెంట్లీ అండి. కస్టమర్ క్వైరీస్ అనేవి మీరు నిదానంగా కొంచెం పాజిటివ్గా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇంకా గుడ్ లిసనింగ్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీస్ ఉంటే సరిపోతుంది మీకు. మీకు కస్టమర్స్ చెప్పేది మీరు కేర్ఫుల్గా వినగలగాలి. వాళ్ళు చెప్పేది వాళ్ళ డౌట్స్ ఏంటి, వాళ్ళ క్వైరీస్ ఏంటి అనేవి క్లారిటీగా విని మీరు వాటిని సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అలా అని కంప్యూటర్ అనేది మ్యాండేటరీ ఏం కాదండి. మీరు మొబైల్‌లో కూడా చేసుకోవచ్చు. డెస్క్‌టాప్ సైట్ అనేది ఆన్ చేసుకొని మొబైల్‌లో కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా ఫ్లూయెన్సీ ఇన్ నేటివ్ లాంగ్వేజ్ అండి. మీరు నేటివ్ లాంగ్వేజ్‌లో కొంచెం పర్ఫెక్ట్‌గా ఉండాలి. తెలుగు గాని, హిందీ, కన్నడ, మలయాళం. మీరు తెలుగు అయితే తెలుగులో వర్క్ చేసుకోవచ్చు. మొత్తం హిందీ వాళ్ళైనా, కన్నడ అయినా, మలయాళం అయినా, తమిళ్ అయినా ఇంకా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి మీకు. ఇంకా టైమ్ మేనేజ్మెంట్ అండ్ మల్టీ టాస్కింగ్ స్కిల్స్ ఉండాలండి మీకు. మీరు టైమ్ టు టైమ్ వర్క్ చేయగలగాలి. మీకు ఏ టాస్క్ ఇచ్చినా కూడా మీరు కంప్లీట్ చేయగలిగే క్యాపబిలిటీ మీకు ఉండాలన్నమాట. నాలెడ్జ్ ఆఫ్ హ్యాండ్లింగ్ కస్టమర్ కాల్స్ అండి. మీరు కస్టమర్ కాల్స్ అటెంప్ట్ చేయగలిగే నాలెడ్జ్ ఉండాలి మీకు కనీసం. ఇంకా పాజిటివ్ యాటిట్యూడ్ అండ్ కాన్ఫిడెన్స్ వైల్ స్పీకింగ్ అండి. మీరు మాట్లాడేటప్పుడు మీకు పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలి. కొంచెం నిదానంగా పాజిటివ్‌గా మాట్లాడగలగాలి కస్టమర్స్‌తో. ఇంకా ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10థ్ క్లాస్ కానీ, 12థ్ క్లాస్ కానీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేట్స్ అండి. గ్రాడ్యుయేట్ అనేది మ్యాండేటరీ ఏం కాదండి. 10థ్ క్లాస్ అయినా, 12థ్ క్లాస్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ కాల్స్ మాట్లాడటమే కాబట్టి 10థ్ క్లాస్ అయినా సరిపోతుంది మీకు. ఇంకా చూసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ ఇన్ కస్టమర్ సర్వీస్ ఆర్ సేల్స్ ఈజ్ అన్ అడ్వాంటేజెస్ బట్ నాట్ ఆల్వేస్ రిక్వైర్డ్ అండి. మీకు ఎక్స్పీరియన్స్ కస్టమర్ సర్వీస్ ఆర్ సేల్స్‌లో ఎక్స్పీరియన్స్ ఉంటే గనుక అడ్వాంటేజ్ అవుతుంది మీకు. లేదు అనంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మీకు జస్ట్ మాట్లాడగలిగే స్కిల్స్ ఉంటే సరిపోతుంది మీకు. ఇంకా బేసిక్ స్మార్ట్ ఫోన్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలండి మీకు. కంప్యూటర్ నాలెడ్జ్ నాట్ మ్యాండేటరీ అండి. చెప్పాను కదా నేను. కంప్యూటర్ లేకున్నా మీకు సరిపోతుంది. మీరు మొబైల్ త్రూ కూడా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అండ్ క్వైట్ వర్క్ స్పేస్ ఉండాలండి మీకు. మీరు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ గానీ ఏమి ఉండని ప్లేసెస్ ఉంటాయి కదా! ఆ ప్లేస్ ఉంటే మీకు సరిపోతుంది. ఇంకా గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది మీకు. ఇంకా బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ ఉంటాయి మీకు. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ గానీ, ఎంప్లాయీస్ గానీ, హౌస్ వైఫ్స్ గానీ ఎవరైనా ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్‌లో వర్క్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు అనమాట. నో కమ్యూటింగ్ రిక్వైర్డ్ అండి. సేవింగ్ టైమ్ అండ్ ద మనీ అండి. ఇంకా ఆపర్చునిటీ టు వర్క్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ అనమాట. బెనిఫిట్స్ అండి ఇవి మనం చూసుకునేది బెనిఫిట్ అనమాట. మీకు నేషనల్ గానీ, ఇంటర్నేషనల్ కంపెనీస్‌లో వర్క్ అనేది ఇస్తారనమాట. వస్తుంది మీకు నాలెడ్జ్, ఎక్స్‌పీరియన్స్ వస్తున్న కొద్దీ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్‌లో కూడా మీరు వర్క్ చేయొచ్చనమాట. బై రిమోట్ అండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమే చేసుకోవచ్చు.
కెన్ బి డన్ యాజ్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్ జాబ్స్ అండి. మీరు ఫుల్ టైమ్గా కానీ పార్ట్ టైమ్గా కానీ చేసుకోవచ్చు వర్క్ అనేది. అది మీ ఆప్షనల్ అనమాట. ఎర్న్ ఏ ఫిక్స్డ్ శాలరీ ప్లస్ ఇన్సెంటివ్ ఇన్ మెనీ రోల్స్ అండి. మీరు శాలరీ ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది, ప్లస్ మీకు ఇన్సెంటివ్ కూడా వస్తుందన్నమాట. ఇంకా సూటబుల్ ఫర్ స్టూడెంట్స్, హోమ్ మేకర్స్, ఎంప్లాయీస్ అండ్ ఫ్రెషర్స్ అనమాట. చెప్పాను కదా నేను, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఎంప్లాయీస్, హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్కి. నో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ అండి. మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సింగిల్ రూపీ కూడా ఎవరికి కూడా పే చేయాల్సిన అవసరం లేదనమాట. ఒకవేళ ఎవరైనా పే చేయమని అని అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్లో కానీ ఏ జాబ్స్లో కానీ మీరు స్కిప్ చేయొచ్చు అనమాట. జాబ్ అసలు అప్లై చేసుకోవద్దు మీరు. ఆ జాబ్ ఒక రూపీ కూడా, సింగిల్ రూపీ కూడా పే చేయొద్దు మీరు ఎవరికి కూడా. ఇంకా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ కంఫర్ట్ ఆఫ్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అనమాట. మీరు ఇంట్లో ఉంటూనే కంఫర్ట్గా వర్క్ చేసుకోవచ్చు, మీ వర్క్ మీరు చేసుకోవచ్చు అనమాట. ఇంకా రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఆన్సరింగ్ ఆర్ మేకింగ్ కాల్స్ ప్రొఫెషనల్లీ అండి. కాల్స్ అనేవి మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి, ఇంకా కాల్స్ కూడా చేస్తూ ఉండాలన్నమాట. మేకింగ్ కాల్స్ అని ఇచ్చారు కదా, ప్రొఫెషనల్లీ అండి. ఇంకా ప్రొవైడింగ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్ టు కస్టమర్స్ అనమాట. మీరు ఇన్ఫర్మేషన్ అనేది బాధ్యతగా ఇవ్వాలన్నమాట వాళ్ళకి. సీరియస్గా వర్క్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ. మెయింటైనింగ్ కస్టమర్ రికార్డ్స్ అండ్ కాల్ లాగ్స్ అండి. మీరు కస్టమర్ రికార్డ్స్ కానీ కాల్ లాగ్స్ కానీ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇంకా ఫాలోయింగ్ స్క్రిప్ట్స్ అండ్ గైడ్ లైన్స్ గివెన్ బై ద ఎంప్లాయర్ అనమాట. ఇంకా హ్యాండ్లింగ్ కస్టమర్ కంప్లైంట్స్ ఎఫిషియెంట్లీ అండి. ఇంకా కస్టమర్స్ యొక్క కంప్లైంట్స్ అనేవి మీరు ఎఫిషియెంట్లీ సీరియస్గా తీసుకోవాలన్నమాట, హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఇంకా మీటింగ్ డైలీ కాల్ టార్గెట్స్ అండ్ పర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అండి. ఎగ్జాంపుల్కి మీకు డైలీ 10 to 20 కాల్స్ అనేవి కండక్ట్ చేయాల్సి ఉంటుంది మీరు. డైలీ టార్గెట్ అయితే మీకు 10 to 20 మధ్యలో ఉంటుంది, ఒక 15 to 12 అలాగా. యూ విల్ డిస్కస్ అబౌట్ ద అప్ సెల్లింగ్ ఆర్ క్రాస్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ విత్ ద కస్టమర్స్ అండి. మీరు ఏం డిస్కస్ చేస్తారు అని అంటే కస్టమర్స్ అప్ సెల్లింగ్ కానీ క్రాస్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇంకా రిపోర్టింగ్ టు ద సూపర్వైజర్ విత్ కాల్ అప్డేట్స్ అండి. ఇంకా ఫాలోయింగ్ అప్ ద కస్టమర్స్ ఫర్ అన్రిసాల్వ్డ్ ఇష్యూస్ అనమాట. ఇంకా మీకు సాల్వ్ అవ్వని కస్టమర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళని కూడా మీరు ఫాలో అవుతూ ఉండాలన్నమాట. ప్రతి కాల్కి మీరు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చిన తర్వాతనే ఆ కాల్ అనేది ఎండ్ చేయాలండి మీరు. ఇంకా మెయింటైనింగ్ కాన్ఫిడెన్షియల్లీ ఆఫ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు కాన్ఫిడెంట్గా కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. ఇంకా మీరు శాలరీ అండ్ ఎర్నింగ్స్ చూసుకున్నట్లయితే శాలరీ డిపెండ్స్ ఆన్ ఇన్ఫర్మేషన్ అండి. శాలరీ డిపెండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అండి. మీ ఎక్స్పీరియన్స్ని బట్టి శాలరీ ఉంటుందన్నమాట. ఎంట్రీ లెవెల్ చూసుకుంటూ శాలరీ వచ్చేసి మీకు ఫ్రెషర్స్కి అయితే 8,000 to 20,000 పర్ మంత్ ఉంటుంది మీకు. ఎక్స్పీరియన్స్ టెలికాలర్స్ అండ్ 20 to 40,000 పర్ మంత్ అనమాట. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే 20 to 40,000 ఉంటుంది పర్ మంత్. ఇంకా ప్లస్ కూడా ఉంటుంది మీకు. ఇన్సెంటివ్ అండ్ కమిషన్స్ కెన్ ఇంక్రీజ్ టోటల్ ఎర్నింగ్స్ అండి. మీకు ఇన్సెంటివ్ ప్లస్ కమిషన్స్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి టోటల్ ఎర్నింగ్స్లో. మీకు కమిషన్స్, ఇన్సెంటివ్స్ కూడా కలుస్తాయి అనమాట శాలరీలో. మీకు మంత్లీ శాలరీ అనేది పే చేసిస్తారు. నెక్స్ట్ ఇక్కడ టిప్స్ ఫర్ సక్సెస్ ఇన్ ఫ్లిప్కార్ట్ టెలికాలర్ జాబ్స్ అండి. ఇక్కడ ఇచ్చారు చూడండి కొన్ని పాయింట్స్. ఇంకా స్పీక్ క్లియర్లీ అండ్ కాన్ఫిడెన్షియల్లీ అండి. మీరు క్లియర్గా మాట్లాడగలగాలి కస్టమర్స్తో. మీరు మాట్లాడేది కస్టమర్స్కి అర్థం అవ్వాలండి. ఇంకా చూసుకోవచ్చు లిసన్ యాక్టివ్లీ వెన్ కస్టమర్ స్పీక్స్ అనమాట. కస్టమర్స్ వాళ్ళ క్వైరీస్ అనేవి చెప్పేటప్పుడు మీరు లిసన్ యాక్టివ్గా వినాలి, రెస్పాన్సిబుల్గా వినాలన్నమాట. ఇంకా ఫాలో కంపెనీ స్క్రిప్ట్స్ బట్ సౌండ్ న్యాచురల్ అండి. మీకు కంపెనీ స్క్రిప్ట్స్ అనేవి ఉంటాయి కదా, వాటిని మీరు న్యాచురల్గా చెప్తూ ఉండాలన్నమాట. న్యాచురల్ వాయిస్లో చెప్పండి. మీ కొంచెం యాటిట్యూడ్గా కాకుండా ఇలా మంచిగా చెప్పండి, పాజిటివ్ వాయిస్గా చెప్పండి. ఇంకా స్టే పేషెన్స్ అండ్ కామ్ ఇన్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అనమాట. ఇవి అన్ని టిప్స్ అనమాట మీరు చేయాల్సినవి. ఇలా ఉండాలి వర్క్లో అని చెప్తున్నారండి. స్టే పేషెన్స్ అండ్ కామ్ ఇన్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అనమాట. మీకు కొంచెం సిచ్యువేషన్స్ అనేవి మారుతుంటాయి కదా, అప్పుడు కొంచెం కామ్గా ఉంటే సరిపోతుందని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇప్పుడు టెలికాలర్ జాబ్స్లో ఉంటారు కదా కస్టమర్స్, కొంచెం ఫ్రాడ్గా అలా మాట్లాడతారు కదా, రూడ్గా మాట్లాడతారు కదా, అప్పుడు మీరు కామ్గా ఉంటే సరిపోతుందని చెప్తున్నారు చూడండి ఇక్కడ టిప్స్ అన్నమాట ఇవి. ఇంకా ఇంప్రూవ్ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఫర్ బెటర్ కస్టమర్ అసిస్టెన్స్ అండి. ఇంకా యూజ్ పాజిటివ్ లాంగ్వేజ్ అండి. మీరు చెప్పాను కదా నేను, మీ లాంగ్వేజ్ అనేది కొంచెం పాజిటివ్గా ఉంచండి ఎప్పుడైనా సరే. మీ టార్గెట్స్ కన్సిస్టెంట్లీ ఫర్ హయ్యర్ ఇన్సెంటివ్స్ అండి. ఇప్పుడు టార్గెట్స్ అనేవి మీరు ప్రతి నెల రీచ్ అవుతూనే ఉంటారు, కానీ మీరు ఇంకా ఎక్కువ ఎర్న్ చేసుకునే ప్లాన్స్ చేసుకోవాలన్నమాట మీరు ఇన్సెంటివ్ అనేది.
ఇంకా కీప్ ఇంప్రూవ్ కమ్యూనికేషన్ అండ్ సేల్స్ స్కిల్స్ అనమాట. మీ కమ్యూనికేషన్ ఇంకా సేల్స్ స్కిల్స్ కానీ ఎప్పుడు కూడా ఇంప్రూవ్ చేసుకుంటూనే ఉండాలండి, ఎప్పుడు కూడా తగ్గుద్దనమాట. మెయింటైన్ ప్రొఫెషనల్ బిహేవియర్ ఆన్ ఎవ్రీ కాల్ అండి. మీరు ప్రొఫెషనల్గా బిహేవ్ చేయాలి ప్రతి కాల్లో కూడా. వాళ్ళు అవతల మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే మీరు పాజిటివ్గా కొంచెం రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడాలన్నమాట. ఇంకా అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే స్టెప్ 1 చూడండి. ఇక్కడ ఫస్ట్ క్లిక్ ఆన్ ద అప్లై నౌ బటన్ ఉంది కదా ఇక్కడ కింద, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు అన్ని క్లియర్గా చదువుకొని చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. ఇక్కడ స్టెప్ 6 చూడండి. అవర్ రిక్రూటర్స్ టీమ్ విల్ కాంటాక్ట్ యూ వియా ఈమెయిల్ విత్ ఇన్ 48 అవర్స్ అనమాట. 48 అవర్స్లో వాళ్ళే మీకు మెయిల్లో కాంటాక్ట్ అవుతారండి. అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే అప్లై నౌ బటన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది మీకు ఫ్లిప్కార్ట్ టెలికాలింగ్ అని. ఇలా చూసుకోవచ్చు మీరు. అప్లోడ్ యువర్ రిజ్యూమ్ ఉంది కదా, దీని మీద యాడ్ ఫైల్ మీద క్లిక్ చేస్తే ఇలా మీ అప్లోడ్ రోజు అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేస్తే మీకు ఇలా మీడియా అని వస్తుంది. మీ గ్యాలరీలో కానీ మీ ఫైల్స్ కానీ ఓపెన్ అవుతాయి. అందులో మీ రిజ్యూమ్ అనేది ఇవ్వచ్చు మీరు ఫైల్ ద్వారా. ఇచ్చేసి ఇక్కడ మీ ఫస్ట్ నేమ్ అనేది కరెక్ట్గా ఇవ్వండి, అంటే మీ ఇంటి నేమ్ అనమాట. మీ ఇంటి పేరు ఉంటుంది కదా, నెక్స్ట్ లాస్ట్ నేమ్ ఇవ్వండి, మీ పేరు. ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నవండి ఇంపార్టెంట్ అండి మొత్తం. ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. @gmail.com అనేది మర్చిపోవద్దండి. ఇంకా మొబైల్ నెంబర్ ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి. మీ మొబైల్ నెంబర్, కరెంట్ సిటీ ఇవ్వండి. ప్రెసెంట్ మీరు హైదరాబాద్, విజయవాడ ఇలా ఉంటాయి కదా, అవి ఇచ్చేసుకోండి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనేది ఇలా పెట్టుకోండి. 10th 12th ఎనీ గ్రాడ్యుయేషన్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. జెండర్ అనేది పెట్టేసుకోండి. ఎక్స్పీరియన్స్ పెట్టుకోండి. ఫ్రెషర్స్ అయితే ఫ్రెషర్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే 1 or 2 years 2 to 5 years పెట్టుకోవచ్చు, మీ ఆప్షన్ అది. ఆర్ యూ కంఫర్టబుల్ హ్యాండిల్ కస్టమర్ క్వైరీస్ అండ్ కంప్లైంట్స్ ఓవర్ ద ఫోన్ అనమాట. మీరు ఫోన్లో మాట్లాడగలుగుతారా కస్టమర్ క్వైరీస్ అవి అని అడుగుతున్నారు. ఎస్ అని పెట్టుకోండి. విచ్ లాంగ్వేజ్ ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ ఫర్ కమ్యూనికేషన్ అని అడుగుతున్నారు. హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఆప్షన్స్ ఇచ్చారు. మీరు తెలుగు అయితే తెలుగు పెట్టుకోండి, వేరే లాంగ్వేజ్ అయితే అదర్స్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ విచ్ లాంగ్వేజ్ ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ ఫర్ కమ్యూనికేషన్ అని అడుగుతున్నారు. తెలుగు అయితే తెలుగు పెట్టుకోండి. నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఎలా వస్తుంది అనేది చూపిస్తాను చూడండి. మీరు ఇక్కడ రిస్యూమ్ ఇచ్చేటప్పుడు మీరు రిస్యూమ్ అనే ఫైల్ పెట్టుకుంటారు కదా, నేను ఫైల్ పేరు ఓన్లీ రిస్యూమ్ అని పెట్టుకున్నానండి. మీకు ఇలా కనిపించాలన్నమాట. ఇలా మీకు పైన కనిపిస్తే మీ రిస్యూమ్ అనేది అప్లోడ్ అయినట్టు. నెక్స్ట్ ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ ప్రాపర్గా ఫిల్ చేసుకున్న తర్వాత ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఎలా వస్తుంది అనేది చూద్దాము. ఇలా వస్తుంది చూడండి. యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని వస్తుంది. వాళ్ళే మీకు మెయిల్లో కాంటాక్ట్ అవుతారు. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి.